ఈరోజు మనం ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఐసీటీ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే ఉదాహరణ ఏంటంటే కంప్యూటరు, ల్యాప్టాపు, మొబైల్ ఫోను, ఇంటర్నెట్, ఈమెయిల్, జూమ్, గూగుల్ మీట్, వాట్సాప్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోకి వస్తాయి. ఇప్పుడు కంప్యూటర్ అంటే ఏంటంటే మన ఉదాహరణ చూస్తే అంటే కంప్యూటర్ అనేది వినియోగదారులు ఇచ్చిన సమాచారాన్ని ఇన్పుట్ స్వీకరించి ప్రాసెస్ చేసి ఫలితాన్ని అవుట్పుట్ ఇచ్చే ఎలక్ట్రానిక్ పరికరం. అంటే కంప్యూటర్ పనులు ఏంటి? డేటాను స్వీకరించడం, ప్రాసెస్ చేయటం, నిల్వ చేయటం, ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఉదాహరణ ఏంటంటే ఇన్పుట్ ఏమో కీబోర్డ్ ద్వారా ఇస్తుంది, ప్రాసెస్ సిపియు ద్వారా లెక్క వేస్తుంది. అలాగే అవుట్పుట్ ఎలా వస్తుందంటే మానిటర్ మీద మనకి చూపిస్తుంది. అంటే ఒక లెక్క ఇచ్చామనుకోండి, ఇక్కడ చూడండి 100 + 50 అని ఇస్తే ఆ సిపియు అనేది లెక్కేస్తుంది. లెక్కించిన తర్వాత అవుట్పుట్‌లోను మనకి ఏం చేస్తుంది మానిటర్‌పై 150 అని చూపిస్తుంది. అండి. అది ఇప్పుడు డేటా మరియు ఇన్ఫర్మేషన్. డేటా అంటే ఏంటంటే ప్రాసెస్ చేయని వాస్తవాలు లేదా సంఖ్యలు. ఉదాహరణ ఏంటంటే సపోజ్ ఒక అంకెలు ఇచ్చా 50, 60, 70 అని ఇచ్చామండి. అయితే ఇది ఏం చేస్తుంది ప్రాసెస్ చేసిన తర్వాత ఉపయోగపడే సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఉదాహరణ ఏంటంటే 3 మార్కుల సగటు ఎంత అంటే 60 అనేది వచ్చింది. అంటే గుర్తుంచుకోవాలి. అంటే ఏంటంటే డేటా ఇచ్చినప్పుడు ఆ ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. హ్మ్. అది నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్‌వేర్. కంప్యూటర్ హార్డ్‌వేర్ అంటే ఏంటంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. హార్డ్‌వేర్ అంటే మనం తాకగలిగే కంప్యూటర్ భాగాలనే హార్డ్‌వేర్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి కీబోర్డు, మౌసు, మానిటరు, సిపియు, ప్రింటర్, స్కానర్, స్పీకర్ ఇయన్నీ కూడా మనం ఎందుకొస్తుందంటే హార్డ్‌వేర్‌లోకి వస్తాయి. అంటే మన చేత్తో తాకినప్పుడు మన చేతితో పట్టుకునే వస్తువులన్నీ కూడా హార్డ్‌వేర్‌లోకి వస్తాయి. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో చూద్దాం. హార్డ్‌వేర్ పనిచేయడానికి అవసరమైన ప్రోగ్రామ్‌ని సాఫ్ట్‌వేర్ అంటాం. అంటే హార్డ్‌వేర్ పని చేయాలి కదండీ! ఇప్పుడు కంప్యూటర్ ఉందండి. అందులో సీపీయూ ఉంది. తర్వాతేమో హార్డ్ డిస్క్ ఉంది. ర్యామ్స్ ఉన్నాయి. అలాగే తర్వాత ఏంటంటే మనకి డీవీడీ ప్లేయర్ ఉన్నాయి. ఇవన్నీ పని చేయాలంటే అందులో ఒక ప్రోగ్రామ్ అనేది ఎయ్యాలి అది రన్ చేయటానికి. దాన్నే సాఫ్ట్‌వేర్ అంటారు. అంటే సాఫ్ట్‌వేర్ ఇది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేదేంటంటే సాఫ్ట్‌వేర్‌ని అంటే కంప్యూటర్ నిర్వహించడానికి ఒకటే సాఫ్ట్‌వేర్ ఎయ్యాలి. అంటే ఒక ప్రోగ్రామ్‌ని ఎయ్యాలి. అంటే ఉదాహరణ ఏంటి? విండోసు, లినక్స్ అలాగే ఆండ్రాయిడ్. ఇవన్నీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా చూడండి అన్నిట్లో సాఫ్ట్‌వేరే ఉంటుంది. ఆ సాఫ్ట్‌వేరే అది అలా పనిచేయాలని చేస్తా ఉంటది. రెండోదేంటంటే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. అని మన పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ ఏంటి? సపోజ్ ఎంఎస్ వర్డ్‌లో మనం ఏదన్నా మనం టైప్ చేసుకోవాలి. లేతే ఏదన్నా లెటర్ పిల్లలకి సంబంధించినవన్నీ టైప్ చేసుకోవాలనుకోండి ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాం. అలాగే ఎక్సెల్, అలాగే పవర్ పాయింట్, క్రోము, పెయింట్ ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ సాఫ్ట్‌వేర్. అంటే మనకు అవసరాల కోసం వాడేటినేమో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్ అంటారు. సిస్టమ్ మాత్రం పనిచేయటానికి వాడేటువంటి సాఫ్ట్‌వేర్‌నేమో మనని సాఫ్ట్‌వేర్ అంటాం దాన్ని. హార్డ్‌వేర్ అయితేనేమో మన చేతితో పాటు పరికరాలన్నీ కూడా. అర్థమైంది కదండీ! ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హార్డ్‌వేర్ అంటే బాడీ, సాఫ్ట్‌వేర్ అంటే బ్రెయిన్ లాంటిదని అర్థం. నెక్స్ట్ ఇన్‌పుట్ డివైజెస్ అంటే కంప్యూటర్‌కు సమాచారాన్ని ఇచ్చే పరికరాలని ఇన్‌పుట్ డివైజెస్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటండి? మనకి కంప్యూటర్ ఉండాలనుకోండి. కంప్యూటర్‌లో మనం ఫీడ్ చేయాలంటే ఎలా చేస్తాం? టైప్ చేయాలి కాబట్టి కీబోర్డ్ కావాలి. తర్వాత మౌస్ ఉండాలి. స్కానర్ ఉండాలి. మైక్రోఫోన్ ఉండాలి. వెబ్ క్యామ్ ఉండాలి. జాయ్‌స్టిక్ ఉండాలి. అలాగే బార్‌కోడ్ రీడర్ ఉండాలి. టచ్ స్క్రీన్ ఉండాలి. ఇయన్నీ కూడా ఇన్‌పుట్ పరికరాలే. అంటే మన అవసరాల కోసం దానికి అందించాలంటే మ్యాటర్ ఇవ్వాలంటే అవన్నీ కూడా ఇన్పుట్ చేయాలి. ఇన్పుట్ పరికరాలు అంటాం ఇవన్నిటిని కూడా. మరి అవుట్‌పుట్ డివైజెస్ చూస్తే ఏమొస్తది? కంప్యూటర్ ఇచ్చే ఫలితాన్ని చూపే పరికరాలను అవుట్‌పుట్ అంటాం. అవుట్‌పుట్ ఏంటంటే మనం ఎక్కడ చూస్తామండి? మనం కాలిక్యులేట్ చేస్తున్నాం ఎక్కడ చూస్తాం అవుట్‌పుట్ అంటే మానిటరు లేదంటే ప్రింట్ ఇస్తే ప్రింటరు. అలాగే మనం ఏదైనా మాట్లాడామనుకోండి ఎలా వినపడుతుంది? స్పీకర్‌లో నుంచి వినపడుతుంది స్పీకరు. అండ్ అలాగే ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్‌ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రొజెక్టరు. అండ్ ఇలాగా ప్లాటర్ ఇవన్నీ కూడా ఉంటాయి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా అవుట్‌పుట్ ఇచ్చేటువంటి పరికరాలు. అలాగే స్టోరేజ్ డివైసెస్. ఎలా స్టోర్ చేస్తుందంటే డేటా నిల్వ చేసే పరికరాలు. ఏం చేస్తాం మనం చేసిందంతా కూడా ఎన్నో ప్రోగ్రామ్ చేసుకుంటాం. ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హార్డ్ డిస్క్‌లోను, లేతే ఎస్ఎస్‌డిలోను, లేతే పెన్ డ్రైవ్‌లోను, లేతే సీడీ గాని, డీవీడీలో గాను, మెమరీ కార్డ్‌లోను అందులోకి మనం సేవ్ చేసుకుంటాం. అందులో నిలవ ఉంటాయి. అవన్నీ కూడా మనం
ఏవైతే సపోజ్ వీడియో తీసామండి. మరి ఎక్కడ రికార్డ్ అవుతుందో వీడియో అంతా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చాలామందికి దీని మీద ఐడియా ఉన్నవాళ్ళైతే చెప్పగలుగుతారు. లేదంటే చాలామందికి తెలీదు. సెల్ ఫోన్ ఉంది, వీడియో తీస్తున్నాం, రికార్డ్ అయిపోయి అట్లాగే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుంటున్నాం. ఎలా తెలుస్తుందంటే అది దానికి లోపల హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్‌లో లేతే మెమరీ కార్డ్ ఉంటుంది. మెమరీ కార్డ్ అంటే మనం సెపరేట్‌గా పక్కన పెట్టుకునేదాన్ని మెమరీ కార్డ్ అంటాం. ఎస్ఎస్‌డి గానీ, హార్డ్ డిస్క్ గానీ ఇవన్నేమో లోపల ఉంటాయండి. పెన్ డ్రైవ్ అనేది మనకు తెలుసు. మీ అందరికి తెలిసిన విషయమే. అలాగే సీడీ, డీవీడీలు కూడా తెలుసు. మెమరీ కార్డ్ కూడా మీకు తెలుసు. ఇదివరకు ఫస్ట్‌లో మెమరీ కార్డ్స్ వచ్చి ఇప్పుడన్నీ కూడా ఏమొస్తున్నాయి పెన్ డ్రైవ్‌లు వచ్చేస్తున్నాయి ఎక్కువ. సీడీ, డీవీడీ కూడా మాక్సిమం మానేశారు ఇప్పుడన్నీ కూడా. నెక్స్ట్ అండి సీపీయూ. సీపీయూ అంటే ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే కంప్యూటర్ మెదడు లాంటిదనమాట ఇది. అంటే కంప్యూటర్ మెదడు లాంటిదేంటి సీపీయూ. చాలా సార్లు అడుగుతూ ఉంటాడు. బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అనగానే సీపీయూ అని చెప్పాలి. ఇదేం చేస్తుంది అన్ని లెక్కలు చేస్తుంది. అన్ని ఆదేశాలు నియంత్రిస్తుంది. అండ్ సీపీయూ అంటే బ్రెయిన్ లాంటిది. తర్వాత మెమరీ. మెమరీ ఏంటండి ప్రైమరీ మెమరీ అంటే లోపల 2 రకాల మెమరీస్ ఉంటాయండి. అంటే తాత్కాలిక మెమరీ ఒకటి ఉంటుంది. పర్మనెంట్ మెమరీ ఒకటి ఉంటుంది. ఇది ర్యామ్ అంటారండి. ర్యామ్ అంటే ర్యాండమ్ ఇక్కడ మీకు చెప్తాను. ర్యామ్, రోమ్, ఆర్ఏఎం ర్యామ్, ఆర్ఓఎం రోమ్ అంటే. అంటే ఆర్ అంటే రీడ్ రీడ్ ఓన్లీ మెమరీ రోమ్ అంటే. ర్యామ్ అంటే తాత్కాలిక మెమరీ అని ఉంటుంది. అంటే తాత్కాలిక మెమరీ అంటే ఏంటంటే మనం కంప్యూటర్ ఆన్‌లో ఉన్నంతసేపు పనిచేస్తుందండి. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసామో అందులో అన్నీ కూడా ఎగిరిపోతాయి. ఏముండవు. దాన్ని ర్యామ్ అంటాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. తర్వాత రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇది ఏం చేస్తుంది ర్యామ్ అనేది తాత్కాలిక మెమరీ. కంప్యూటర్ ఆఫ్ చేస్తే డేటా పోతుంది. రోమ్ అనేది శాశ్వత మెమరీ. అంటే కంప్యూటర్ ఆఫ్ చేసినా కూడా డేటా అలాగే ఉంటుంది. అంటే ఏంటి మనకి రోమ్ మీద పనిచేస్తుంది. అంటే డీవీడీ అని లోపల హార్డ్ డిస్కు ఏవండీ ఎస్ఎస్‌డి ఇవన్నీ కూడా రోమ్ అంటారు వాటిల్ని. ఏవండీ అలాగే ఇప్పుడు ఇంటర్నెట్. ఇంటర్నెట్ ఏంటి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్‌లను కలిపి నెట్వర్క్ అని అర్థం. ఇంటర్నెట్. అంటే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ అన్నిటిని కలిపెట్టిన వర్క్‌నే నెట్వర్క్ అంటారు. దాన్ని ఇంటర్నెట్ అంటాం. అంటే దీనివల్ల ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలేంటంటే ఆన్‌లైన్ క్లాసెస్ గానీ, మనం యూట్యూబ్ చూడటానికి గానీ, గూగుల్ సెర్చ్ చేయడానికి గానీ, ఈమెయిల్స్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్ ఇలాగ రకరకాల అన్నిట్లు ఇప్పుడు అన్నీ కూడా ఇంటర్నెట్ వల్లే కదండీ జరిగేది. తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. చాలా సార్లు అడుగుతా ఉంటారు. దీని అబ్రివియేషన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి? అని అడుగుతా ఉంటాడు. ఇందులో ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ అండి. బాగా గుర్తుంచుకోండి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌ల సమాహారం అనమాట. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఇది ఒక వల లాంటిదనమాట. ఉదాహరణలు ఏంటంటే చూడండి www.google.com అని కొడతాం. అలాగే www.youtube.com అని కొడతాం. ఎట్లాగనమాట. తర్వాత వెబ్ బ్రౌజర్స్. బ్రౌజర్స్ ఏంటంటే వెబ్‌సైట్‌లను చూడటానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ని వెబ్ వెబ్ బ్రౌజర్ అంటాం. చూడండి అందరూ కూడా ఎందులో చేస్తారు? గూగుల్ క్రోమ్‌లో చేస్తారు. వెంటనే ఏదన్నా మనం ఓపెన్ చేయాలంటే సైట్ వెంటనే మనం గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళిపోతామండి. అలాగే ఇందులోనే చాలా ఉన్నాయి వెబ్ బ్రౌజర్స్. మన గూగుల్ క్రోమ్ ఒకటి మాక్సిమం అందరికి తెలుసు. అందులో ఉన్న తర్వాత ఇప్పుడేంటి గూగుల్ తెలుసు. ఇంకా చూడండి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఒకటుంది. మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఒకటుంది. అండ్ సఫారీ అనేది ఒకటుంది. ఇంకా చాలా ఉన్నాయండి తెలియనియి. అంటే అన్నీ అవసరం లేదు గానీ వెబ్ బ్రౌజర్స్ అనేవి మనకి ఇలాగ రకరకాలుగా ఉంటాయి. ఏంటంటే వెబ్ బ్రౌజర్ దేనికి ఉపయోగిస్తారంటే అది మొత్తం వెబ్‌సైట్‌లను చూడటానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్‌వేర్ వెబ్ బ్రౌజర్. సెర్చ్ ఇంజిన్ అంటే ఇంటర్నెట్‌లో సమాచారం వెతికే సేవను సెర్చ్ ఇంజిన్ అంటారు. ఏంటి గూగులు, బింగు, యాహూ అనేది మిమ్మల్ని అడుగుతా ఉంటాడు సపోజ్. వెంటనే ఈ క్రింది వానిలో ఏది సెర్చ్ ఇంజిన్? అది గూగులు, బింగు, యాహూ అండ్ ఇయన్నీ. నెక్స్ట్ ఈమెయిల్. ఈమెయిల్ ఏంటేంటి ఇంటర్నెట్ ద్వారా పంపే డిజిటల్ లేఖ. అంటే ఇదివరకు మన చేతితో రాసి లెటర్స్ పంపించేవాళ్ళం. ఇప్పుడేముందండి ఇంటర్నెట్‌లో పంపుతున్నాం. అంటే డిజిటల్ మనం దాన్నేం పట్టుకోలేం గానీ మనం తాకలేము వీటిల్ని. ఓన్లీ చూడటం మట్టికి తప్ప ఎలక్ట్రానిక్ అనమాట అంతా కూడా. ఇంటర్నెట్ ద్వారా పంపే డిజిటల్ లేఖ. ఈమెయిల్ అడ్రెస్ ఎగ్జాంపుల్ సపోజ్ ఎలా ఉంటదండి? మీ అందరికీ తెలుసు ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడ ఎగ్జాంపుల్ అండి abc@gmail.com అంటే ఈమెయిల్‌ని gmail.com అని మనం కొడతాం. అది వెబ్‌సైట్ అడ్రెస్ అది. అడ్రెస్. అండ్ అలా ఉపయోగాలేంటంటే మెసేజ్‌లు పంపుకోవటానికి, డాక్యుమెంట్స్ పంపించుకోవటానికి, ఫోటోస్ పంపించడానికి, అలాగే అఫీషియల్ కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత నెటిక్వెట్. నెటిక్వెట్ అంటే ఇంటర్నెట్ ఎటిక్వెట్ అంటారు. అంటే ఇంటర్నెట్ ఉపయోగించే సమయంలో పాటించాల్సిన మంచి ప్రవర్తననే
నెటిక్వేట్ అంటారు. అంటే ఎలాగ ఉండాలి? ఇంటర్నెట్ చేసే సమయంలో ఎలా ఉండాలంటే అండి, మనం మర్యాదగా మాట్లాడాలి. ఇతరులను గోప్యతగా గౌరవించాలి. ఇతరుల గోప్యతను గౌరవించాలి. తప్పుడు సమాచారం పంపకూడదు. బలమైన పాస్వర్డ్ ఉపయోగించాలి. అవసరం లేని స్పామ్ పంపకూడదు. కాపీరైట్స్ ఉల్లంఘించకూడదు. ఆన్‌లైన్‌లో ఇతరులను అవమానించకూడదు. చాలామంది చూసారా మీడియాలోను ఆటిల్లోనూ చాలా రకరకాల పోస్టులు పెట్టి ఎంత బాధపడేలాగా చెప్తా ఉంటారు. అవన్నీ అలాంటివి చేయకూడదు. రూల్స్ వ్యతిరేకం అన్నమాట అవన్నీ కూడా. అలాగే కాపీరైట్స్ ఏంటంటే ఎవరియన్నా రైట్స్ ఉన్నాయనుకోండి, అంటే సపోజ్ ఏదైనా ఒక వీడియో చేస్తున్నాం అనుకోండి. అంతకుముందు చేసినోడియి లేతే అంతకుముందు చూసినట్టు మ్యూజిక్ గాని, అంతకుముందు ఆళ్ళు వాడిన టెక్స్ట్ గాని మనం వాడామనుకోండి దానికి కాపీరైట్స్ అంటారు. ఇలాంటియి అవసరం లేనియన్నీ కూడా మనం కాపీరైట్స్ ఉల్లంఘించకూడదు. ఆన్‌లైన్‌లో ఇతరులను అవమానించకూడదు. చాలామంది తిడతాం, రకరకాలుగా మాట్లాడటం పెడతా ఉంటారు. అవన్నీ చేయకూడదు రూల్ ప్రకారం. ఇవన్నీ కూడా నెటిక్వేటే అంటారు దాన్ని. ఇంటర్నెట్ ఉపయోగించే సమయంలో పాటించవలసిన మంచి ప్రవర్తన. అండ్ అట్లాగే ఇప్పుడు చూడండి సైబర్ సేఫ్టీ. చూడండి చాలా సార్లు మోసాలు జరిగిపోతున్నాయి ఇప్పుడంతా కూడా. చాలామంది ఆన్‌లైన్‌లో మోసాలు అంటున్నారు చూసావా? అది జాగ్రత్తలేంటంటే మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలండి. ఏదైనా సరే మనం ఫోన్‌పే గానీ, లేతే బ్యాంకింగ్స్ గానీ, ఇవన్నీ చేసినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్స్ మనం పెట్టుకోవాలి. అంటే ఊహించి సాధారణంగా డేట్ ఆఫ్ బర్త్ లేపోతే పిల్లలు పుట్టిన తారీఖు, పిల్లల పేర్లు పెడతా ఉంటారు. సాధారణంగా అటువంటి పాస్వర్డ్స్ మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇలా సైబర్ సేఫ్టీ ఉండదు. అంటే మనల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువుంటారు. అలాగే నెక్స్ట్ ఇంకోటేంటంటే ఫస్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించాలి. తర్వాత ఓటీపీ ఎవరికీ చెప్పకూడదండి ఇక్కడ. ఓటీపీ చెప్పకూడదు. అలాగే అన్‌నోన్ లింక్స్ చాలామంది లింక్ పంపుతారు. ఇప్పుడు ఈ మధ్యలో బాగా హైలైట్ అయిందేంటంటే వాట్సాప్‌లోను ఆ ఫోటోతో సహా మనకు తెలిసినోళ్ళ వాట్సాప్ ద్వారా వచ్చేసి, నేను చాలా కొంచెం ఇబ్బందులో ఉన్నాను. అర్జెంట్‌గా ఒక రూ. 1000 పంపించని పర్సనల్‌గా పెట్టినట్టుగా మెసేజ్‌లొస్తున్నాయి. ఇవన్నీ కూడా అన్‌నోన్ లింక్స్ మనం ఓపెన్ చేయటం వల్ల వచ్చేటువంటి బాధలు. ఎప్పుడైతే మనం దాన్ని ఓపెన్ చేస్తామో వెంటనే మన అకౌంట్‌లో డబ్బులెళ్ళిపోవటము, లేతే మన దగ్గర ఉన్న డేటా అంతా కూడా డిలీట్ అయిపోవటము, లేతే ఏదో రకరకాలుగా జరుగుతుంటది. అందువల్ల అన్‌నోన్ లింక్స్ అంటే తెలియకుండా ఎవరైనా పంపించిన లింకు మీకిది రూ. 1,00,00,000 తగిలింది. దీన్ని క్లిక్ చేయండి. ఇట్లాగ ఇస్తా ఉంటారు. అవన్నీ కూడా మనకు తెలియకుండా వచ్చే ప్రతీది కూడా మనకి డేంజరస్సే. అందువల్ల మనం తెలియని లింక్స్ దేన్ని కూడా మనం ఓపెన్ చేయకూడదు. నెక్స్ట్ యాంటీవైరస్ ఉపయోగించాలి. ప్రతిసారి కూడా మన సిస్టమ్‌లో గానివ్వండి, ల్యాప్‌టాప్‌లో గానివ్వండి యాంటీవైరస్ ఉండాలి. యాంటీవైరస్ ఉన్నదనుకోండి మన సాఫ్ట్‌వేర్‌కి ఏమి అవే వాటిని ఆపేస్తా ఉంటాయన్నమాట. ఎవరైనా సపోజ్ వైరస్‌ని పంపించినప్పుడు వైరస్ అంటే ఏం లేదండి. ఇందులో సాఫ్ట్‌వేర్‌ని పాడు చేసేదాంట్లోని మ్యాటర్ ఇంకోటొస్తది. అదే అది వైరస్ అంటాం మనం. అంటే వైరస్ అంటే అంటే మనకు తెలియటం కోసం వైరస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇయన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కరప్ట్ చేస్తది. దాన్ని వైరస్ అంటాం. అవన్నీ రాకుండా మన ప్రోగ్రామ్ పాడవకుండా, లేతే మనం ఒకసారి చేసింది మళ్ళీ తర్వాత చేసినప్పుడు ఓపెన్ అవ్వకపోవటం, లేతే ప్లే అవ్వకపోవటం ఇట్లా రకరకాలు చేస్తాయి. అయన్నేంటంటే వైరసెస్ అనమాట. అంటే మనం దేని మట్టుకు దానిని డేటాను డౌన్‌లోడ్ చేసేయటం, ఏ లింక్ అయితే పడితే ఆ లింక్‌ని క్లిక్ చేయటం వల్ల అవి మళ్ళీ మన దాంట్లో పెట్టి మనం ఓపెన్ చేసినప్పుడు అన్నీ కూడా ఇందులోకొచ్చేస్తాయన్నమాట. ఇందులోకి రావడం వల్ల ఏంటంటే సపోజ్ కంప్యూటర్ ఉందనుకోండి ఒకేసారి ఆన్ అవ్వదు. ఎందుకంటే రకరకాలుగా మనం తెలిసినన్నిట్లి పెన్ డ్రైవ్‌లు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెచ్చినన్ని ఇందులో పెట్టడం వల్ల, అందులో వైరస్ వచ్చేసి, మనం అసలు కావాల్సిన ప్రోగ్రామ్ ఓపెన్ అవ్వకుండా ఇబ్బంది పడతా ఉంటది. అందువల్ల అలాంటివి రాకుండా ఉండాలంటే, మనం యాంటీవైరస్ అనే దాన్ని సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే ఫేక్ వెబ్‌సైట్స్ అలాంటివి కూడా చాలా ఫేక్ వెబ్‌సైట్స్ చూడండి మనం సాధారణంగాను ఇందులోగా మనం క్రోమ్‌లోకెళ్ళి ఏదో ఒకటి కొడతాం. మనకు కావాల్సింది రాదు గానీ రకరకాలు వస్తా ఉంటాయి. వేరు ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదా అది చేయండి, ఇది చేయండి అని వస్తా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేక్ వెబ్‌సైట్స్. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు ఎవరికీ కూడా. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికీ కూడా షేర్ చేయకూడదు. ఇప్పుడు ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్. ఐసీటీ వల్ల అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుందని చూస్తే స్మార్ట్ క్లాసెస్‌కి, డిజిటల్ బోర్డ్ వాటాకి, ఆన్‌లైన్ టెస్టులు, అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషను, దీక్ష యాపు, పీఎం ఈ విద్య, యూట్యూబ్ లెర్నింగు, వర్చువల్ క్లాస్ రూమ్స్ ఇలాగ చాలా రకాలుగా మనం వాడవచ్చు. సాధారణంగా ఇప్పుడు చూడండి ఏపీ టెట్ ముఖ్యమైన ఆన్‌లైనర్స్ చూస్తే మనం ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోండి. సిపియు అనగానే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. కీబోర్డ్ అనగానే ఇన్పుట్ డివైస్. మానిటర్ అనగానే అవుట్పుట్ డివైస్. ర్యామ్ అంటే టెంపరరీ మెమరీ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు దాన్ని ర్యామ్.
రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ, ఇది పర్మనెంట్ మెమరీ అండ్ ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ర్యామ్ అనేది మాత్రం మనం ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ చేసి పవర్ ఆఫ్ చేసి వెంటనే అందులో ఉన్నదంతా డేటా అంతా పోతుంది. కానీ రోమ్‌లోది మాత్రం పర్మనెంట్ మెమరీ, ఇందులోది పోదు. అలాగే గూగుల్ క్రోమ్ అంటే వెబ్ బ్రౌజర్ అండి ఇది. అలాగే గూగుల్ సెర్చ్ ఇంజిన్. గూగుల్ క్రోమ్ అనేది వెబ్ బ్రౌజరు. గూగుల్ అనేది సెర్చ్ ఇంజిన్. ఈమెయిల్ అనేది ఎలక్ట్రానిక్ మెయిల్. ఈమెయిల్ అంటే అంటే ఎలక్ట్రానిక్ మెయిల్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఏమండి? హార్డ్వేర్ అంటే టచ్ చేయగలిగేదాని పార్ట్‌లని హార్డ్వేర్ అంటాం. సాఫ్ట్‌వేర్ అంటే ప్రోగ్రామ్స్ రన్ చేసేదాన్ని ప్రోగ్రామ్స్ సాఫ్ట్‌వేర్ అంటాం. ఇంటర్నెట్ అంటే ఏంటి? నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. నెటిక్విటీ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఎటిక్విటీ అని అర్థం. అండి ఓకే. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అంటే ఓఈఆర్ఎస్. సాధారణంగా ఇది అడుగుతూ ఉంటాడు మనల్ని. ఓఈఆర్ఎస్ అంటే ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అని అర్థం. అంటే కంటెంట్ క్రియేషన్ అంటే ఏం చెప్తాను, మీకు చెప్తాను. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి? అంటే కంటెంట్ క్రియేషన్ అంటే కంప్యూటర్ లేదా డిజిటల్ పరికరాలను ఉపయోగించే వివిధ రూపాల్లో అండ్ ఫార్మాట్స్లో విద్య లేదా సమాచార కంటెంట్ను తయారు చేయటం, దాన్ని క్రియేషన్ అంటాం. అంటే మనకు పిల్లలకి ఏదైనా ఒక రైమ్ కావాలనుకోండి, దానికి సంబంధించినటువంటివి అన్నీ కూడా మనం తయారు చేయటానికి దాని కంటెంట్ అంటాం. ఒక మ్యాటర్ అనండి, ఒక వీడియో అనండి, లేకపోతే ఏదైనా వాళ్ళకి సంబంధించిన దాన్ని ఇన్ఫర్మేషన్ చేయడానికి తయారు చేసిన దాన్ని కంటెంట్ అని మనం అంటాం. ఐసీటీలో కంటెంట్ అనేక రూపాల్లో తయారు చేయొచ్చండి. ఎలా తయారు చేస్తామంటే చూడండి, ఐసీటీలో టెక్స్ట్ రూపంలో. టెక్స్ట్ అంటే ఏంటి? అక్షరాలు, పదాలు అండ్ పేరాల రూపంలో ఉండే సమాచారాన్ని టెక్స్ట్ మెసేజ్ అని టెక్స్ట్ అంటాం. అలా ఎగ్జాంపుల్స్ ఏంటి? లెటర్స్ తయారు చేయటం, నోట్స్ తయారు చేయటం, అసైన్మెంట్ తయారు చేయటం, రిపోర్ట్స్ తయారు చేయడం, క్వశ్చన్ పేపర్స్ తయారు చేయటం, ఇవన్నీ కూడా. అంటే వీటికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా వచ్చేమో ఎంఎస్ వర్డ్‌లోను, గూగుల్ డాక్స్‌లో మనం తయారు చేస్తాం. మనం చూడండి చాలా మట్టుకి అన్నీ కూడా పేపర్స్ అన్ని ప్రిపరేషన్ కూడా మనకి ఎంఎస్ వర్డ్‌లో చేస్తారు. అలాగే గూగుల్ డాక్స్‌లో కూడా మనకి అందరికీ స్ప్రెడ్ చేయాలంటే గూగుల్ డాక్స్‌లో మనం చేస్తూ ఉంటాం. నెక్స్ట్ డాక్యుమెంట్లు. డాక్యుమెంట్లు ఏమవుతుందంటే టెక్స్ట్, ఇమేజెస్, టేబుల్స్ కలిపి తయారు చేసే ఫైల్‌ని డాక్యుమెంట్స్ అంటాం. డాక్యుమెంట్స్ అంటే చూడండి, రెజ్యూమ్. రెజ్యూమ్ తయారు టెక్స్ట్ ఉంటుంది, అందులో మన ఫోటో ఉంటుంది. టేబుల్స్ అంటే అన్నీ డిగ్రీ ఎప్పుడు చదువు, ఇంటర్ ఎప్పుడు చదువు, 10th ఎప్పుడు చదువు, మార్కులు ఎన్ని, ఇవన్నీ టేబుల్స్‌లో తయారు చేస్తాం కదండీ! ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. డాక్యుమెంట్స్ అంటాం దాన్ని. అంటే లెసన్ ప్లాను, ప్రాజెక్ట్ రిపోర్ట్స్, సర్క్యులర్స్, పీడిఎఫ్ ఫైల్స్ ఇవన్నీ. నెక్స్ట్ సాఫ్ట్వేర్ చూద్దాం. సాఫ్ట్వేర్ అంటే ఎంఎస్ వర్డ్, గూగుల్ డాక్స్ అండి. తర్వాత లిబర్ ఆఫీస్ రైటర్ అండి, ఎల్ఓడబ్ల్యూ. తర్వాత ప్రజెంటేషన్స్ అంటే ఏంటండి? స్లైడ్ రూపంలో సమాచారాన్ని చూపించవచ్చు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాం కదా, వాటిల ద్వారా చేసేదాన్ని. ఇందులో ఏంటంటే క్లాస్ రూమ్ టీచింగు, సెమిస్టర్స్, మీటింగ్స్, వర్క్షాప్‌లన్నీ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఫీచర్స్ ఏంటంటే టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, యానిమేషన్స్ అన్నీ కూడా ఇందులో తయారు చేయొచ్చు. సాఫ్ట్వేర్ ఏం కావాలంటే దానికి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, గూగుల్ స్లైడర్స్ అండ్ అలాగే లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ కావాలి. అలాగే స్ప్రెడ్ షీట్ అంటే చూడండి, మనకు చాలా అందరికి తెలుసు. మనకి చూడండి, ఏదన్నా గూగుల్ డాక్యుమెంట్ స్ప్రెడ్ షీట్ పెట్టాము, అర్జెంటుగా మీరు ఫిలప్ చేసి పంపించండి. మీ పిల్లలకి షూస్ ఎన్ని కావాలి, వాళ్ళ సైజులు, లేకపోతే ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు, ఇట్లా రకరకాల డేటా అంతా కూడా స్ప్రెడ్ షీట్ ద్వారా చేయండి అంటారు. అంటే ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది? ఈజీగా మనకి అందరి వరకు ఒకేసారి అవుతుంది. అందువల్ల ఈ స్ప్రెడ్ షీట్ ద్వారా తయారవుతుంది. ఇందులో రోస్, కాలమ్స్ రూపంలో డేటాను నిల్వ చేస్తాం. రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి కదండి. రోస్ తెలుసు కదా, రోస్, కాలమ్స్ ఉంటాయి. ఉపయోగాలు ఏంటంటే మార్క్ లిస్టులు తయారు చేయడానికి, అటెండెన్స్ ఏ నెలలో, సపోజ్ జూన్ నెలలో ఎన్ని రోజులు వచ్చాడు, జూలై ఎన్ని వచ్చాడు, ఆగస్ట్ ఎన్ని రోజులు వచ్చాడు అని, అలాగే బడ్జెట్ తయారు చేయడానికి, కాలిక్యులేషన్ చేయడానికి, చార్ట్స్ తయారు చేయడానికి, ఇవన్నీ కూడా వీటికి సాఫ్ట్వేర్ కూడా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ షీట్స్, అలాగే ఎల్ఓసి ఇవి కూడా వాడతాం. తర్వాత వర్డ్ ప్రాసెసర్. వర్డ్ అనగానే అర్థం ఉంది, టెక్స్ట్ అని అర్థం. మీకు టెక్స్ట్ డాక్యుమెంట్ తయారు చేయటం అనేది అర్థం ఉంది కదా. టెక్స్ట్ డాక్యుమెంట్ తయారు చేయడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్. ఇందులో ఏముంది? టైపింగు, ఎడిటింగు, ఫార్మాటింగు, ప్రింటింగు ఇవన్నీ ఉంటాయి. ఇందులో చేత మనం సాధారణంగా మనం టెక్స్ట్ టైప్ చేయాలనుకోండి, ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తాం. మనం పేపర్ తయారు చేయాలన్నా, ఏదైనా మ్యాటర్ కావాలన్నా, లెటర్లు కావాలన్నా,
ఎంఎస్ వర్డ్ తయారు చేస్తాం. ఏమైనా ఇంపార్టెంట్ కనుక గూగుల్ డాక్స్‌లో తయారు చేస్తాం మనం. అండ్ అలాగే ప్రజెంటేషన్ సాఫ్ట్‌వేర్. ప్రజెంటేషన్ అండ్ స్లైడ్ తయారు చేయడానికి ఉపయోగించే సాఫ్ట్‌వేర్. అంటే ఎంఎస్ పవర్ పాయింట్, గూగుల్ స్లైడ్స్ ద్వారా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయొచ్చు. అలాగే స్ప్రెడ్ షీట్ సాఫ్ట్‌వేర్. అంటే కాలిక్యులేషన్స్ మరియు డేటా అనాలిసిస్ కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను. అంటే ఇందులో ఏంటి ఎంఎస్ ఎక్సెల్, గూగుల్ షీట్స్. అలాగే పీడిఎఫ్. సాధారణంగా అందరూ ఎక్కువ వాడేది ఏంటంటే పీడిఎఫ్ అంటాం కదండీ! పీడిఎఫ్ అంటే ఏంటి చూడండి. పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అడుగుతారండి. పీడిఎఫ్ అంటే ఏంటి అని అడుగుతారు. దీనివల్ల ఉపయోగాలు ఏమున్నాయండి? డాక్యుమెంట్ షేరింగ్ అవుతుంది, ప్రింటింగ్ చేసుకోవచ్చు, ఆన్‌లైన్ అప్లికేషన్ చేయొచ్చు ఇయన్నీ కూడా. అంటే ఇట్లా ప్రయోజనం ఏంటంటే అన్ని పరికరాల్లోనూ ఒక విధంగా కనిపిస్తుంది. ఏందో కంప్యూటర్‌లో చూసినా, ఫోన్‌లో చూసినా అండ్ ఎందులో చూసినా కూడా ఒకేలా కనపడుతుంది ఈ పీడిఎఫ్ అంటే. పీడిఎఫ్ ఏంటని చెప్పండి? పీడిఎఫ్ అంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ అని. అండ్ తర్వాత ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్ ఏంటంటే ఇంటర్నెట్‌లో ఫైల్స్ నిల్వ చేసే సేవ. అంటే క్లౌడ్ స్టోరేజ్ నెట్‌లోనే మనం ఫైల్స్ సేవ్ చేస్తాం. అందువల్ల మనం ఇక్కడ మనం సేవ్ చేసామనుకోండి క్లౌడ్ స్టోరేజ్‌లోను ఇప్పటికైనా అలాగే ఉంటాయి. మనం 10 సంవత్సరాలు పోయిన తర్వాత చూసినా మన ఈమెయిల్ కొట్టగానే అందులో వచ్చేస్తాయండి అన్నీ. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇది క్లౌడ్ స్టోరేజ్ అంటారు. అలా కాకుండా మన మొబైల్‌లోనే చేసామనుకోండి మన మొబైల్‌లోనే చూపిస్తుంది. ఇది అలా కాదు. ఎక్కడికి ఏం కూడా పట్టుకెళ్ళే అవసరం లేదు. మనం ఎక్కడున్నా కూడా ఇది మనకి చూసుకోవచ్చనమాట క్లౌడ్ స్టోరేజ్ అనేది. ఏవండీ ఇది ఎక్కడ ఇంటర్నెట్‌లో ఫైల్స్ నిల్వ చేసే సేవ. ఎగ్జాంపుల్ చూడండి గూగుల్ డ్రైవ్‌లోను, వన్ డ్రైవ్‌లోను, డ్రాప్ బాక్స్‌లో కూడా ఇది నిల్వ చేసుకోవచ్చు. ప్రయోజనాలు ఏంటంటే ఎనీవేర్ యాక్సెస్ ఎక్కడైనా మనం ఇది చూసుకోవచ్చు. బ్యాకప్ చేసుకోవచ్చు. ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఎవరికైనా. నెక్స్ట్ ఎయిత్ వన్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఇందాక చదివాం కదండీ ఓఈఆర్ఎస్ అంటే ఏంటంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. అంటే ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉండే విద్యా వనరులండి. అంటే ఉచితం ఫ్రీ అనమాట. వీటిని ఎవరైనా ఉపయోగించవచ్చు, మార్చుకోవచ్చు, పంచుకోవచ్చు. లైసెన్స్ నిబంధనలకు లోబడి. అంటే ఈ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! దానికి లోబడి మనం ఓఈఆర్ఎస్‌ను వాడుకోవచ్చు. ఓఈఆర్ఎస్ అంటే ఏంటండి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ రిసోర్సెస్. ఎగ్జాంపుల్స్ ఏంటండి డిజిటల్ టెక్స్ట్ బుక్స్, లెసన్ ప్లాన్స్, వీడియోస్ ఇవన్నీ కూడా ఓఈఆర్ఎస్ కిందకి మనకి వస్తాయండి. ఓఈఆర్ఎస్ అని చెప్పండి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ అని అర్థం. నెక్స్ట్ ఇంకేంటంటే వర్క్ షీట్లు, ఈ బుక్స్, ఆన్లైన్ కోర్సెస్, అలాగే క్వెషన్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఓఈఆర్ఎస్ అన్నమాట. ఓఈఆర్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఉచితంగా అందుబాటులో ఉంటుంది. నాణ్యమైన విద్యా వనరులు, ఆన్లైన్ లెర్నింగ్ ఉపయోగపడుతుంది. టీచర్ మరియు స్టూడెంట్ ఇద్దరికి ఉపయోగపడుతుంది. అవసరానికి అనుగుణంగా సవరించుకోవచ్చు. అంటే లైసెన్స్‌కి ఆధారపడి. నెక్స్ట్ ఇక్కడ భారతదేశం ముఖ్యమైన ఓఈఆర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటంటే మనం చూడండి టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ అని కూడా దీక్ష యాప్‌లోనే చేస్తున్నారు కదండీ! ఇదంతా కూడా ఏంటండి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ప్లాట్‌ఫామ్స్ అనమాట. ఓఈఆర్ఎస్ ప్లాట్‌ఫామ్ ఇదంతా కూడా. అలాగే ఈ పాఠశాల. ఇది చూడండి దీక్ష అనేదేమో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం డిజిటల్ పాఠ్య వనరులు. ఈ పాఠశాల అనేది ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాలు మరియు ఈ వనరులండి. ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించింది ఈ పాఠశాల అనేది. ఇలాగే స్వయం అని ఉంది. ఇది ఉచిత ఆన్‌లైన్ కోర్సులండి స్వయం. స్వయం అనేది ఉచిత ఆన్‌లైన్ కోర్సులు. అలాగే ఎన్ఆర్ఓఈఆర్ అంటే నేషనల్ రెస్పా ఆహ్, రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. చూసారా? నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అని. అంటే ఓపెన్ విద్యా వనరుల జాతీయ భాండాగారం. అంటే ఓపెన్ విద్యా వనరులు. అంటే ఎడ్యుకేషన్ కావాల్సినవన్నీ కూడా అందులో దొరికిందని అర్థం మనం. అండి ఎన్ఆర్ఓఈఆర్ నేషనల్ రెస్పోరియర్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. వనరుల జాతీయ పండుగ. అండ్ అలాగే పీఎం ఈ విద్య. ఇది డిజిటల్ విద్యా కార్యక్రమం అండి. పీఎం ఈ విద్య అనేది. నెక్స్ట్ కంటెంట్ క్రియేషన్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే ఉపాధ్యాయులు ఐసీటీ ద్వారా తయారు చేయగలిగే కంటెంట్ ఏంటంటే లెసన్ ప్లాన్స్, పీపీటీ ప్రజెంటేషన్స్, వర్క్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్, ఆన్లైన్ క్విజ్ ఇవన్నీ. అండ్ వీడియోస్, డిజిటల్ నోట్స్, అసైన్మెంట్స్. ఐసీటీ వల్ల కంటెంట్ క్రియేషన్ ప్రయోజనాలు ఏంటంటే సమయం ఆదా అవుతుంది. కంటెంట్ ఆకర్షణీయంగా ఉంటుంది. సులభంగా సవరించవచ్చు. ఆన్లైన్ పంచుకోవచ్చు. విద్యార్థుల అభ్యాసం మెరుగుపడుతుంది. ఇంకా ఏపీ టెట్‌లో చూస్తే మనం కంటెంట్ క్రియేషన్‌లో డిజిటల్ కంటెంట్ తయారు చేయటానికి అండ్ ఎంఎస్ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాఫ్ట్‌వేర్,
ఎంఎస్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్, పీడిఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, గూగుల్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్, ఓఈఆర్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, దీక్ష భారత ప్రభుత్వ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఈ పాఠశాల ఎన్సిఈఆర్టీ డిజిటల్ పాఠ్యవనరులు, స్వయం ఉచిత ఆన్లైన్ కోర్సుల వేదిక, అలాగే ఐసిటి పాలసీస్ అండ్ లెర్నింగ్. ఇది ఇక్కడ చూద్దామండి. ఇది ఐసిటి పాలసీస్ అంటే ఏంటంటే ఐసిటి పాలసీస్లో అంటే విద్యలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటిను ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు, గైడ్లైన్స్ మరియు విధానాలు. ఇవన్నీ ఐసిటి పాలసీస్ ఏమన్నాయంటే లక్ష్యాలు ఏంటంటే ప్రతి విద్యార్థికి డిజిటల్ విద్య అందించాలి, పాఠశాల ఐసిటి వినియోగాన్ని పెంచాలి, ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యం కల్పించాలి, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ఏమండి? అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేషనల్ ఐసిటి పాలసీ, జాతీయ స్థాయి ఐసిటి విధానం అంటే ఏంటంటే భారత ప్రభుత్వ విద్యలో ఐసిటి వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఏంటంటే పాఠశాల కంప్యూటర్లు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచడం. అంటే నేషనల్ ఐసిటి పాలసీ అంటే ఏంటంటే జాతీయ స్థాయి ఐసిటి విధానం ఏంటంటే పాఠశాలలో కంప్యూటర్లు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచాలి, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అభివృద్ధి చేయాలి, అలాగే డిజిటల్ లెర్నింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి, టీచర్స్ ట్రైనింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ కంటెంట్ తయారు చేయాలి, ఆన్లైన్ లెర్నింగ్ ప్రోత్సహించాలి, డిజిటల్ అసెస్మెంట్ చేయాలి అండి. ఇక్కడ ముఖ్యమైన జాతీయ ఐసిటి కార్యక్రమాలు ఏంటంటే దీక్ష. దీక్ష అంటే ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్, అంటే వీడియోలు, పాఠ్యపుస్తకాలు, క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే పిఎం ఈ విద్య అంటే ఒక దేశం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అంటే వన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, టీవీ ఛానల్స్, రేడియో ద్వారా ఇవన్నీ కూడా పిఎం ఈ విద్య అంటాం. అంటే తర్వాత స్వయం ఉచిత ఆన్లైన్ కోర్సెస్, హయ్యర్ ఎడ్యుకేషన్ మరియు టీచర్ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది. అలాగే ఈ పాఠశాల ఎన్సిఈఆర్టీ రూపొందించిన డిజిటల్ టెక్స్ట్ బుక్స్, పీడిఎఫ్ బుక్స్, ఆడియో, వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఎన్ఆర్ఓఈఆర్ నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, అంటే ఉచిత విద్యా వనరుల భాండాగారం. అండ్ అలాగే నాలుగోది స్టేట్ ఐసిటి పాలసీ. స్టేట్ కార్యక్రమాలు ఏంటంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఐసిటి కార్యక్రమాలు అమలు చేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఉదాహరణలు ఏంటి? డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంటరాక్టివ్ ప్యానల్స్, ఐపిఎస్ అంటారు కదండి ఇది, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ అసెస్మెంట్స్, డిజిటల్ కంటెంట్ ద్వారా బోధన జరగాలి. నెక్స్ట్ ఇప్పుడు ఐసిటి లెర్నింగ్ ప్రాసెస్. ఐసిటి ఉపయోగించి విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా, సులభంగా నేర్పే విధానాన్ని ఐసిటి బేస్డ్ లెర్నింగ్ అంటారు. ఐసిటి ద్వారా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఐసిటి వల్ల ఇంటరాక్టివ్ లెర్నింగ్, స్టూడెంట్స్ సెంటర్డ్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్, ఎనీ టైమ్ లెర్నింగ్, ఎనీవేర్ లెర్నింగ్ అండ్ ఇప్పుడు పెడగోజికల్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఇక్కడ పెడగోజీ అంటే ఏంటంటే బోధనా విధానం, టీచింగ్ మెథడ్. ఐసిటి ఉపయోగించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా బోధించడం. ఉదాహరణ ఏంటంటే స్మార్ట్ బోర్డు, డిజిటల్ వీడియోస్, పీపీటీ ప్రజెంటేషన్, యానిమేషన్ అండి, సిమ్యులేషన్, అలాగే వర్చువల్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఎడ్యుకేషనల్ గేమ్స్, ఆటల ద్వారా నేర్చుకునే విధానం ఏంటంటే ఆసక్తి పెరుగుతుంది, గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది, యాక్టివ్ లెర్నింగ్ జరుగుతుంది. ఉదాహరణలు ఆల్ఫాబెట్ గేమ్స్, నెంబర్ గేమ్స్, సైన్స్ గేమ్స్, మ్యాథమెటిక్స్ గేమ్స్. అలాగే ఎడ్యుకేషన్ పజిల్స్ ఏంటి? పజిల్స్ ద్వారా సమస్యను పరిష్కరించడం. ఎగ్జాంపుల్స్ అండ్ క్రాస్ వర్డ్ పజిల్, వర్డ్ సెర్చ్, అలాగే జిగసా జిగ్సా పజిల్, అలాగే మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రయోజనాలు ఏంటంటే క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్, వొకాబులరీ డెవలప్మెంట్ అనేది కూడా అవుతుంది. అలాగే ఆన్లైన్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే ఐసిటి ద్వారా పరీక్షలు నిర్వహించబడతాయి. చూడండి గూగుల్ ఫామ్స్, కాహూట్, అలాగే క్విజ్, మైక్రోసాఫ్ట్ ఫామ్స్. ప్రయోజనాలు ఏంటంటే వెంటనే ఫలితాలు వస్తాయి, సెల్ఫ్ అసెస్మెంట్ చేయొచ్చు, సమయం ఆదా అవుతుంది. ఐసిటి ద్వారా టీచింగ్ టూల్స్ ఏంటి? స్మార్ట్ బోర్డు, ప్రొజెక్టర్, ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్, మొబైల్, ఇంటర్నెట్, ఎడ్యుకేషన్ యాప్స్, డిజిటల్ లైబ్రరీ. అండ్ ఐసిటి వల్ల ఉపాధ్యాయుల ప్రయోజనాలు ఏంటంటే పాఠశాల ఆకర్షణీయంగా బోధించవచ్చు పాఠాలు, అలాగే మల్టీమీడియా ఉపయోగించవచ్చు, ఆన్లైన్ అసెస్మెంట్స్ అవ్వచ్చు, డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు, సమయం ఆదా అవుతుంది. ఐసిటి వల్ల విద్యార్థుల ప్రయోజనాలు ఏంటంటే నేర్చుకోవడం సులభం అవుతుంది, యాక్టివ్ పార్టిసిపేషన్ జరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, అండ్ డిజిటల్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి, సెల్ఫ్ లెర్నింగ్ అలవాటు అవుతుంది.
ఇప్పుడు ఎవాల్యుయేషన్ అంటే ఏమిటి? ఎవాల్యుయేషన్ అంటే అడాప్షన్స్, పెడగోగికల్ ఇంటిగ్రేషన్, అసెస్మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ టీచర్ డెవలప్మెంట్. సింపుల్ నోట్ చూస్తే మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే ఎవాల్యుయేషన్ అండ్ అడాప్టేషన్ ఆఫ్ ఐసిటీ రిసోర్సెస్. ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఒక ఐసిటీ సాధనం, ఒక టూల్ను వనరు విద్యలో ఉపయోగించడానికి ముందు అది ఎంతవరకు ఉపయోగపడుతుందో అంచనా వేయటాన్ని మనం ఎవాల్యుయేషన్ అంటాం. అడాప్షన్ అంటే ఏంటంటే అవసరానికి తగిన ఐసిటీ సాధనాన్ని ఎంపిక చేసి తరగతి గదిలో ఉపయోగించడాన్ని అడాప్షన్ అంటాం. ఐసిటీ రిసోర్సెస్ చూసేటప్పుడు ఏంటి పాఠ్యాంశానికి సరిపోవాలి, విద్యార్థుల వయసుకు అనుగుణంగా ఉండాలి, ఉపయోగించడం సులభంగా ఉండాలి, నాణ్యమైన సమాచారం ఉండాలి, సురక్షితంగా ఉండాలి, ఉచితంగా లేదా తక్కువ ఖర్చు ఉండటం మంచిది. పెడగోజికల్ ఇంటిగ్రేషన్ అంటే పెడగోగి అంటే ఏంటంటే మనకి టీచింగ్ మెథడ్, బోధనా విధానం. పెడగోగి అంటే బోధనా విధానం. ఐసిటీ ఇంటిగ్రేషన్ అంటే పాఠ్యాంశానికి అనుగుణంగా ఐసిటీ సాధనం ఉపయోగించి బోధించటం. అలాగే కంటెంట్ అనాలిసిస్ అంటే పాఠాన్ని విశ్లేషించి ఐసిటీ టూల్స్ ఉపయోగిస్తే విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారు. అంటే ఏంటి? పీపీటీ, యానిమేషన్, వీడియో, క్విజ్ వీటి ద్వారా. అంటే ఆల్టర్నేటివ్ ఐసిటీ టూల్స్ అంటే ఒక ఐసిటీ సాధనం అందుబాటులో లేకపోతే మరో సాధనాన్ని ఉపయోగించడాన్ని ఆల్టర్నేటివ్ ఐసిటీ అంటారు. అంటే పవర్ పాయింట్ లేకపోతే గూగుల్ స్లైడ్లు, ఇంటర్నెట్ లేకపోతే ఆఫ్లైన్ వీడియో, స్మార్ట్ బోర్డ్ లేకపోతే ప్రొజెక్టర్ ద్వారా చెప్పచ్చు. అలాగే క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్, ఐసిటీ ఆధారిత బోధన కోసం తరగతి గదిని సక్రమంగా ఏర్పాటు చేయటం. ముఖ్య అంశాలు ఏంటంటే ప్రొజెక్టర్ అందరికీ కనిపించేలా ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండాలి, స్మార్ట్ బోర్డ్ సరిగ్గా పనిచేయాలి, విద్యార్థుల స్క్రీన్ స్పష్టంగా ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ సురక్షితంగా ఉండాలి. ఇప్పుడు ఐసిటీని అసెస్మెంట్ అంటే విద్యార్థుల అభ్యాసాన్ని అంచనా వేయటం. ఐసిటీ ద్వారా అసెస్మెంట్ టూల్స్ ఏంటి? గూగుల్ ఫామ్స్, క్విజ్, కహౌత్, మైక్రోసాఫ్ట్ ఫామ్స్, ఆన్లైన్ టెస్టులు. ఇవన్నీ కూడా వీటి వల్ల ఏంటంటే వెంటనే మార్కులు వస్తాయి, సమయం ఆదా అవుతుంది, సెల్ఫ్ అసెస్మెంట్ చేయొచ్చు, పేపర్ అవసరం తగ్గుతుంది. ఐసిటీని ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఉపాధ్యాయులు తమ నైపుణ్యం పెంచుకోవడానికి ఐసిటీ ఉపయోగం ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్, వెబినార్స్, అలాగే టీచింగ్ ఫార్మ్స్ అండ్ టీచర్ ఫారమ్స్, ఆన్లైన్ వర్క్షాప్స్, డిజిటల్ సర్టిఫికేట్స్. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్ డేటా మరియు ఇంటర్నెట్ను హ్యాకింగ్, వైరస్లు మరియు సైబర్ దాడి నుండి రక్షించటం. అంటే సైబర్ సెక్యూరిటీ టిప్స్ ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి, ఓటీపీ షేర్ చేయకూడదు, యాంటీవైరస్ ఉపయోగించాలి, ఫేక్ లింక్స్ ఓపెన్ చేయకూడదు, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. అండ్ సైబర్ క్రైమ్ నియంత్రించడానికి రూపొందించిన చట్టాలను సైబర్ లా అంటారు. ఎగ్జాంపుల్ ఏంటండి? ఆన్లైన్ ఫ్రాడ్, హ్యాకింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, అలాగే సైబర్ బల్లింగ్. ఫ్రీవేర్ అంటే ఫ్రీగా ఉపయోగించగల సాఫ్ట్వేర్ని ఫ్రీవేర్ అంటాను. ఎగ్జాంపుల్ అంటే విఎల్సి మీడియా ప్లేయరు, గూగుల్ క్రోము అండ్ లిబ్రే ఆఫీస్, అలాగే అడోబ్ అక్రోబాట్ రీడర్. ఇవన్నీ కూడా ఫ్రీవేర్స్ అంటారు. అంటే ఫ్రీగా మనం ఉపయోగించుకున్న సాఫ్ట్వేర్స్. స్నిప్పెట్స్ అంటే తరచుగా ఉపయోగించే చిన్న టెక్స్ట్ లేదా కోడ్ భాగాన్ని స్నిప్పెట్ అంటాం. తరచుగా ఉపయోగించే చిన్న టెక్స్ట్ లేదా కోడ్ భాగాన్ని స్నిప్పెట్ అంటాం. ఉదాహరణ ఏంటంటే ఈమెయిల్ సిగ్నేచరు, అలాగే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ మెసేజెస్. అలాగే మల్టీమీడియా యూటిలిటీస్ అంటే టెక్స్ట్, ఆడియో, వీడియో, యానిమేషన్, ఇమేజ్ నిర్వహించే సాఫ్ట్వేర్ అంటే విఎల్సి, ఆడాసిటీ, అలాగే ఓపెన్ షాట్, పెయింట్. ఇవన్నీ కూడా మనకి మల్టీమీడియా యూటిలిటీస్ అంటాం. అలాగే సోషల్ మీడియా ఇన్ లెర్నింగ్, సోషల్ మీడియా ద్వారా అభ్యాసం అంటే ఏంటి? యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా చేయటం. అంటే వీటి వల్ల ఏంటంటే నోట్స్ షేరింగ్ చేసుకోవచ్చు, వీడియో లెర్నింగ్ చేసుకోవచ్చు, డిస్కషన్ చేసుకోవచ్చు, అలాగే కొలాబరేషన్ చేసుకోవచ్చు. టీచర్ డెవలప్మెంట్, ఉపాధ్యాయులు కొత్త విషయాలు నేర్చుకోవటం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ దీక్ష, స్వయం, మూక్స్, సబ్జెక్ట్ ఫోరమ్స్ అండ్ వెబినార్స్. ప్రయోజనాలు ఏంటంటే టీచింగ్ మెథడ్స్ నేర్చుకోవచ్చు, డిజిటల్ స్కిల్స్ పెరుగుతాయి, సర్టిఫికెట్స్ పొందవచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్, విద్య కోసం రూపొందించిన సాఫ్ట్వేర్స్ ఏంటంటే క్యాన్వా అంటే పోస్టర్స్, పీపీటీ, వర్క్ షీట్స్ ఇవన్నీ చేయడానికి, సర్టిఫికెట్ చేయడానికి క్యాన్వా ఉపయోగిస్తారు. అలాగే మూడిల్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ ఉపయోగాలు ఏంటి? ఆన్లైన్ క్లాసెస్, అసైన్మెంట్స్, టెస్ట్లో అటెండెన్స్ ఇవన్నీ చేయడానికి మనం మూడిల్ అనేదాన్ని వాడతాం. ట్యూటర్ అంటే ఆన్లైన్ కోర్సు నిర్వహించే సాఫ్ట్వేర్ ట్యూటర్ అంటారు. అలాగే ఓపెన్ ప్లాట్ఫామ్స్, మూక్స్ అంటే ఏంటంటే ఇది అడిగాడు. మూక్స్ అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మూక్స్ అంటే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్.
అంటే ప్రపంచవ్యాప్తంగా ఉచిత ఆన్లైన్ కోర్సెస్ అని మూక్స్ అంటాం. అండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మూక్స్‌కి ఇయన్నీ ఓపెన్ ప్లాట్‌ఫామ్స్ అండి. స్వయము అంటే ఎన్‌పీటీఈఎల్ కోర్సెస్‌లో కొన్ని రకాలు ఉచితం. లేదా ఈడెక్స్ కొన్ని కోర్సెస్. దీక్ష. దీక్ష అంటే ఏంటంటే భారత ప్రభుత్వం డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అలాగే ఓఈఆర్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఉచితంగా ఉపయోగించగల విద్యా వనరులు ఏంటంటే ఈ బుక్స్, వీడియోస్, వర్క్ షీట్స్, లెసన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగానే ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఈ బుక్స్ అని ఉన్నాయనుకోండి దేనికి సంబంధించినవైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్క్ షీట్స్, లెసన్స్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ నుంచి ఉచితంగా మనం ఫ్రీగా తీసుకోవచ్చు.